సరూర్ నగర్ చెరువు దగ్గర రావటము అండ్ అట్లనే ఇది త్వరలో హైడ్రా ఈ చెరువును కూడా ప్రభుత్వ అనుమతులతోటి దీన్ని త్వరలో హైడ్రా టేకప్ చేయడానికి కూడా మేము అన్ని దీనికి కావాల్సినటువంటి ప్రొసీజరల్గా ఏం చేయాలో అవి కూడా చేస్తూ బహుశా దీన్ని ఒక 1.5-2 మంత్స్లో అంటే బై మార్చ్ కల్లా దీన్ని ఇక్కడ ఈ చెరువుని పునరుద్ధరణ అంటే మీరు ఇక్కడ చూస్తున్నాము సరూర్ నగర్ చెరువులో దాదాపు 90 ఎకరాల చెరువు ఇది. ఒరిజినల్గా ఎఫ్టీఎల్ అరౌండ్ మోర్ దెన్ 140-150 ఏకర్స్ ఉంటాయి. సరే చుట్టుపక్కలంతా కూడా ఈ నివాసాలు ఇవన్నీ డ్వెల్లింగ్స్ వచ్చాయి, అన్ని ఇల్లులు వచ్చి చాలా వరకు ఎంక్రోచ్ అయినాయి. బట్ వాటిలన్నిటి జోలికి హైడ్రా వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు చెరువు క్లియర్గా ఉన్నదో ఆ క్లియర్గా ఉన్న చెరువుని డెవలప్ చేసి దీనికి అంటే మొత్తం డీసిల్టింగు కింద మట్టిని కూడా పూడికలు తీసిన తర్వాత బండ్ స్ట్రెంథనింగు నెక్స్ట్ అట్లానే దీన్ని ఒక బ్యూటిఫికేషన్ యాంగిల్లో చేస్తూ ప్లస్ దీంతో పాటు ఫ్లడ్డింగ్ కూడా ఈ చుట్టుపక్కల వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లడ్డింగ్ ఛానల్స్ కూడా మనం ఇన్లెట్ ఛానల్స్ అన్నిటిని కూడా రివైవ్ చేసి మొత్తం కూడా దీని అవుట్లెట్స్ని కూడా మొత్తం దాన్ని కూడా స్టడీ చేసి అంటే ఓవరాల్గా చెరువు అంటే మేము 100% అన్ని కోణాల్లో చేస్తున్నాము. ఏదో పైన మెరుగులు దిద్ది ఏదో దాన్ని ఏదో చేయటం కాకుండా ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పెద్ద చెరువులు టేకప్ చేయాలని కూడా వారు మాకు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు సరూర్ నగర్ని ఈ ప్రాంతంలో ఇదొక చెరువును కూడా టేకప్ చేసి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించి త్వరలో ఇవన్నీ కూడా దాని పర్మిషన్స్ అన్నీ రాగానే దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తే పక్కన పార్క్ ఉన్నది, ఇక్కడ ఎస్టీపీ కూడా ఉన్నాయి. ఎస్టీపీ కెపాసిటీని కూడా పెంచేటటువంటి విధంగా కూడా ఆల్రెడీ జరిగినాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారందరూ కూడా వారు దీని గురించి కూడా ఆల్రెడీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం మొదలెట్టారు. వాటర్ బోర్డుని కూడా దీంట్లో మేము పెట్టుకుంటాం. వాళ్ళు కూడా మాకు దీంట్లో లూప్లో వాళ్ళని కూడా తీసుకొని ట్రీట్ చేసే వాటర్ అంతా కూడా చెరువులోకి వచ్చే విధంగా ఏదైతే అన్ట్రీటెడ్ ఉన్నాయో అదంతా కూడా సీవేజ్ అంతా కూడా పక్క నుంచి దీంట్లో చెరువులోకి మురికి నీళ్లు రాకూడదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఆల్రెడీ మట్టి ఏదైతే ఉన్నదో ఇది సంవత్సరాల కొద్దీ వచ్చి ఏదైతే సిల్ట్ ఫామ్ అయిందో అంటే మట్టిలాగా ఉండటం వల్ల అది ఏమవుతుంది, ఈ మట్టి ఒక హార్డ్ లేయర్ లాగా అంటే చాలా కాంక్రీట్ లాగా అవుతుంది అనమాట. అయినప్పుడు వర్షం నీళ్లు పడ్డా కానీ కూడా గ్రౌండ్ లోపలికి వెళ్ళదు అనమాట, పర్కలేషన్ ఉండదు. అంటే లోపలికి ఈ వాటర్ పర్కలేషన్ లేనప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఈ బోర్లన్నీ కూడా డ్రై అయిపోతుంటాయి. సో అందుకోసం మనం ఇక్కడ వాటర్ కెపాసిటీని కూడా పెంచాలంటే కనుక ఈ బోర్లన్నింటిలో కూడా నీళ్లు రావాలంటే ఆ సిల్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసి దాదాపు 5 అడుగులో దాదాపు ఒక 10-15 అడుగుల దాకా కూడా ఉంటే కనుక అది చూస్తాం. అది బ్యాథమెట్రీ సర్వే చేసి ఎక్కడెక్కడ ఎట్లా ఉందో కూడా తీసుకొని దాని ద్వారా ఆ సిల్ట్ని అంతా కూడా రిమూవ్ చేసి దీన్ని రేపు ఏంటంటే అన్ని కోణాల్లో అంటే ఇక్కడ ఒక ఎన్వైరన్మెంటల్ పరంగా కూడా రేపు మీరు చూస్తారు చాలా ఆహ్లాదకరం. ఆల్రెడీ మీరు బతుకమ్మ కొంట చూశారు, మేము అట్లానే బొమ్మరుగు ద్వారా కూడా ఇప్పుడు చేసాం. సో హైడ్రా ఏ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తుందో ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఈ చెరువుని పునరుద్ధరణ చేసి ఒక 1 yearలో దీన్ని కంప్లీట్ చేసేదానికి కూడా మేము మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అవును, అది పెద్ద చెరువులు టేకప్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు. సో బతుకమ్మ కుంట 5 ఎకరాలు, బొమ్మరుగు ద్వారా ఇప్పుడు అది మేము చేసింది అది ఒక 18 ఎకరాలు. ఇంకా కొన్ని ఇప్పుడు ఉప్పల్లో చేస్తున్నాము నల్ల చెరువు అని చెప్పేసి అది 60 ఎకరాలు. సో ఇట్లా రకరకాల చెరువులు ఉన్నాయి. అంటే 60 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నాయి. ఇట్లా కూకట్పల్లిలో చేసిన చెరువు 30 ఎకరాలు. సో ఇట్లా పలు ప్రాంతాల్లో పలు విధాలుగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది దాదాపు 90 ఎకరాల పైన ఈ చెరువు ఉన్నది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము టేకప్ చేసే ఫాక్స్ సాగర్ లేక్ అని కూడా టేకప్ చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ దాదాపు 400-500 ఎకరాలు కూడా ఉన్నాయి చెరువులు. సో ఇవన్నీ చేసినప్పుడు మేము దుర్గం చెరువు కూడా చూసినప్పుడు అది చెరువుని పునరుద్ధరణ జరిగింది. బట్ దాంట్లో సిల్ట్ రిమూవల్ అవన్నీ చేయకపోవడం వల్ల ప్లస్ దాన్ని సరిగా డైవర్షన్ లేకపోవడం వల్ల ఏది వచ్చే మురికి నీళ్ళని డైవర్ట్ చేయాలి, లోపల రానివ్వకూడదు చెరువులోకి. దాన్ని సీవేజ్ డైవర్షన్ అంటాం అనమాట. అదన్నా జరగాలి, లేకపోతే ఎస్టీపీలో ట్రీట్ అవ్వాలి. అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో దాన్ని మొత్తం పూర్తిగా ట్రీట్మెంట్ అయ్యి మంచినీళ్ళు చెరువులోకి రావాలి. ఈ రెండన్నా జరగాలి, అంతేగాని మురికి నీళ్ళు చెరువులో రాకూడదు అనమాట. అది అక్కడ కొంత అది చేయకపోవడం వల్ల ఏమైంది, మీకు అక్కడ వాటర్ హైసింది అంటే గుర్రపు డెక్కలు వచ్చేసి దానివల్ల మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చి ఇంకో 100 ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి అనమాట. గుర్రపు డెక్క వచ్చి దాంతో మళ్ళీ దోమల ప్రాబ్లం రావడంతో మళ్ళీ ఇదంతా పొల్యూషన్ వాసన అంత అంటే ఒక ప్రాబ్లం లీడ్స్ టు సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అనమాట. అవన్నింటినీ కూడా మేము అర్థం చేసుకొని ఇక్కడ ఆ సమస్యలు రాకుండా మేము ఇక్కడ ఒక స్టాండర్డ్ హైడ్రా ఎలా అయితే డెవలప్ చేసిన చెరువుగా ఈ పెద్ద చెరువుని దీన్ని అలానే మేము తయారు చేసి చేస్తాం. అనుకుంటారు కదా ఇంత ఆహ్లాదకరమైన ఉంది కదా అంత దీన్ని తీసేసి అలా చేయడం గల కారణాలు ఏంటి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు దీంట్లో అన్ని ఏజ్ గ్రూప్స్కి చెరువు అనేది ఉపయోగపడుతుంది. మీరు చూస్తే కనుక చిన్నపిల్లలు వచ్చి ఇప్పుడు ఆడుకోవచ్చు, రేపు ప్లే ఏరియాస్ ఉంటాయి,
వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న ఏది మనకి ఆడుకునేదానికి వాళ్ళకి గ్రౌండ్స్ కూడా ఇప్పుడు మనం చూసాం, అందరూ ఇప్పుడు మొబైల్ ఫోన్స్కి అతుక్కుపోతే పరిస్థితులు ఉన్నాయి. సో అంత సెల్ ఫోన్లకి మొత్తం అడిక్ట్ అయినారు. సో ఇప్పుడు ఈ గ్రౌండ్స్ ఇక్కడ కొన్ని తయారు చేస్తాం, ప్లే ఏరియాస్ తయారు చేస్తాం, పికిల్ బాల్ కోర్ట్స్ తయారు చేస్తాము, లేకపోతే ఇట్లా చిన్న షటిల్ ఆడుకోవడానికి ఇక్కడ మిడిల్ ఏజ్ వాళ్ళకి లేదా యంగ్స్టర్స్ వాళ్ళు కొంతమంది వచ్చి షటిల్ ఆడతారు. ఇట్లా అంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని ఏజ్ గ్రూప్స్కి ఇచ్చేటట్టు స్పోర్ట్స్ ఉంటుంది, ప్లస్ అక్కడ ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టు విధంగా, ప్లస్ దాంతోపాటు మీకు ఒక పార్క్ లాగా తయారు చేసి వాకింగ్ ట్రాక్ ఏజ్డ్ పీపుల్ లేకపోతే మిడిల్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు వచ్చి వాకింగ్ ట్రాక్ లాగా చేసేటట్టు, మళ్ళీ ఇక్కడ ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఇచ్చేటట్టు ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా చేయాలని ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇది తయారు చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.